అందరికీ నమస్కారం. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. తన మనోనేత్రానికి గోచరిస్తున్న భయంకరమైన విశ్వరూపమును చూడలేకపోతున్నాడు అర్జునుడు. ఎంత తొందరగా మామూలు రూపం వస్తే అంత బావుండు అనుకుంటున్నాడు. అదే పైకి అన్నాడు, కృష్ణ, నీవు చూపించిన ఈ విశ్వరూపం అదృష్టపూర్వం. అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే ప్రథమం. నాకు చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. ఏదో తెలియని దివ్యానుభూతి, ఇంతకుముందు అనుభవించని అనుభూతి కలిగింది. కానీ ఎక్కడో ఒక మూల చెప్పలేని భరించలేని భయం కూడా ఉంది. మనసంతా ఆందోళనగా ఉంది. కాబట్టి ఓ విశ్వమూర్తి, ఓ సహస్ర బాహో, ఇంక చాలయ్యా, నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను. ఈ భయంకరమైన కాలపురుషుని అవతారం చాలించి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి ఇది వరకటి మాదిరి ఎంచక్క పట్టు పీతాంబరాలు, వనమాలలు, కిరీటము, గద, చక్రము, నెమలి పింఛము, ముఖాన చిరునవ్వు, సౌమ్యంగా ఉన్న మునుపటి ఆ రూపం ధరించు అని వేడుకున్నాడు అర్జునుడు.